మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఎటువంటి సమస్యలకైనా శ్రీ మైసమ్మ తల్లి ముందు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరం అయ్యిందా? ప్రేమించిన అబ్బాయి దూరం అయ్యాడా? అయితే ఈ పూజారి గారిని ఒక్కసారి సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేస్తున్నారు. గడియలలో పరిష్కారం చేస్తున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఎటువంటి సమస్యలకైనా శ్రీ మైసమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. సెప్టెంబర్ 5, 6, 7 తేదీల్లో కుంభరాశి వారి జాతకులు మీ ఇంట అద్భుతం చోటు చేసుకోబోతోంది. ఖచ్చితంగా మీరు ఈ రోజుల్లో కలగబోతున్న సంతోషాన్ని మునుపు ఎన్నడూ కూడా ఈ యొక్క సంతోషం మీకు కలగలేదు అన్నట్లుగా అనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ 3 రోజుల్లో కూడాను మీరు ఈ దేవత ఆరాధన చేయండి, ఈ పరిహారాన్ని పాటించండి. రాబోతున్న ఈ యొక్క ఆనందాన్ని ఎవ్వరూ కూడా అడ్డుకోలేరు. అంత బాగా మీ జీవితం మారబోతుంది. గోచర పరిస్థితి ఈ విధంగానే ఉండబోతుంది అంటున్నారు జ్యోతిష పండితులు. అసలు మీకు ఎలా ఉండబోతుందో, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారో, ఆ యొక్క పెద్ద అద్భుతం ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా మనము వీడియోలోకి వచ్చేద్దాము. రాబోతున్న ఈ 3 రోజుల్లో కుంభరాశి వారి జాతకులు మీ స్వహస్తాలతో చేసినటువంటి ఎన్నో పుణ్య కార్యాల రీత్యా ఇంతటి ఊహించని ఫలితాలు అయితే పొందుకోబోతున్నారు అనడంలో ఏమాత్రం అతిశయోక్తే లేదు. ఇక నుంచి కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు ఎదుటి వారికి సహాయం చేయాలి అనుకున్నప్పుడు మీరు ఇచ్చే సహాయం వారికి ఉపయోగమైందా లేదా నిరుపయోగమైనదా, లేదా వారి యొక్క అవసరాల కోసం మిమ్మల్ని సహాయం అర్థిస్తున్నారా? ఈ విధంగా అన్ని రకాలుగా కూడా మీరు ఆలోచన చేయాలి. అన్నింటా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఏ పని చేసినా 100కి 200% కూడా ఆలోచించి ఆచితూచి చేయండి. మీ యొక్క కష్టాన్ని వృధా చేయొద్దు. కుటుంబ సభ్యులతో మంతనాలు జరపండి. వారితో మాట్లాడండి. వారి ప్రతి సలహా కూడా పరిగణలోకి తీసుకోండి. వారికి ఏమనిపిస్తుంది అంటే గనక బయట వ్యక్తుల సలహాలు మీరు ఆచరణలో పెడుతున్నారని, ఖచ్చితంగా కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహకం లేకపోతే గనక జీవితంలో మీరు ఏమీ సాధించలేరు. ఈ విషయం మీకు అర్థమయ్యింది అని కుటుంబ సభ్యులకు తెలియపరచండి. ఇకనైనా వారికి ప్రాధాన్యత ఇవ్వండి. బయట వ్యక్తులకు ఇచ్చే ప్రాముఖ్యత కుటుంబ సభ్యులకు ఇవ్వకపోవడం వలన కొన్ని రకాలైనటువంటి దారుణ పరిస్థితులు ఇప్పటి వరకు కూడా కుంభరాశి జాతకులు ఎదుర్కొన్నారు. ఇక ఈ విషయం మీకు స్ఫురిస్తుంది. భగవంతుడే మీకు ఈ విషయాన్ని తెలియచేశాడు అన్నట్లుగా మీకు అవగతం అవుతుంది. రాబోయే ఈ 5, 6, 7 తేదీల్లో మీ ఇంట అద్భుతమైతే జరగబోతూ ఉన్నది. అది ఏమిటంటే గనక మీరు చేసే ప్రతి పనిలో కూడాను అది ఎలాంటి పని అయినా నీతి నిజాయితీతో మీరు చేసే పనిలో ధన లబ్ధి అయితే చేకూరబోతూ ఉన్నది. ఆకస్మిక ధన ప్రాప్తి మీకు కలగబోతూ ఉన్నది. అవసరానికి మించిన ధనం అయితే రాబోతూ ఉన్నది. ధనాన్ని కూడాను కుటుంబ సభ్యుల యొక్క సలహాతో స్థిరాస్తుల రూపంలోకి మార్చే ప్రయత్నం చేస్తారు. మీ యొక్క కళ సాకారం కాబోతుంది. తులారాశి జాతకులకు సొంత ఇంటి కళ, సొంత వాహనము, అలాగే బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలి అనే ఈ కళలు ఉన్నాయి. ఈ కళలను మీరు నెరవేర్చుకునేందుకు ప్రయత్నం చేస్తారు, ముందడుగు వేస్తారు. మీ యొక్క అడుగులకు అడుగులు కలుపుతూ కుటుంబ సభ్యులు కూడా మీకు మద్దతును ఇస్తారు. మీ యొక్క కళలు సాకారం చేసుకునే రోజులుగా ఈ 3 రోజులను చెప్పడం జరుగుతుంది. ఇంత తొందరగా మీకు ఇంతటి సంతోషం కలిగించే వార్త, పెద్ద అద్భుతం మీ జీవితంలో జరుగుతుందని మీరు అస్సలు అనుకుని ఉండరు. తులారాశి వారి జాతకులు ఈ 3 రోజుల్లో ఏ పని మొదలు పెట్టినా కూడాను కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకున్నాక మొదలు పెట్టండి. లేదా ఆర్థిక నిపుణుల సలహా కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక అలాగే మీరు ఏమిటంటే గనక ఇంటి నుండి బయలుదేరి వెళ్లేటప్పుడు ఏదైనా పని నిమిత్తం కావచ్చు, లేదా
ఏదైనా ముఖ్యమైనటువంటి అవకాశాలు ఉపయోగించుకోవడానికి వెళ్తున్నప్పుడు కూడాను వినాయకుణ్ణి పూజించండి. గరికతో వినాయకుణ్ణి పూజించుకొని మనసారా మీ యొక్క కోరికలు చెప్పుకొని వినాయకునికి నమస్కరించుకోండి. ఇక ఆ తర్వాతే ఇంటి నుండి బయలుదేరి బయటికి వెళ్ళండి. అలాగే కనకదార స్తోత్రాన్ని పఠించండి ఈ 3 రోజులు కూడాను. అలాగే 3 రోజులు ఉదయము సాయంత్రము కూడాను మీ ఇంట దీపం వెలిగించాలి. ఆవు నేతితో దీపాన్ని వెలిగించండి. దీపాన్ని వెలిగించేటప్పుడు ఏమిటంటే గనక అందులో మీరు 2 లవంగాలు వేయండి. లవంగాలు వేసి లవంగ దీపాన్ని వెలిగించండి. ఈ 3 రోజులు కూడా గుర్తు పెట్టుకుని ఇలాగే చేయండి. ఇక దుర్గాదేవి అమ్మవారికి ఎరుపు రంగు పుష్పాలతో నిత్యము కూడా ఈ 3 రోజుల్లో పూజను చేయండి. ఇలా చేస్తే కష్టాల సుడిగుండాల నుండి బయటపడతారో, ఆర్థిక స్థిరత్వం అయితే కలుగుతుంది. అనుకుంది అనుకున్నట్లుగా చేస్తారో, ఆగిపోయిన పనులు పునః ప్రారంభించి ఫలితం పొందుకుంటారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ 3 రోజులు అతి కీలకమైన రోజులుగా మీకు చెప్పడం జరుగుతుంది. కావున అన్నింటిలో కూడాను నిస్వార్థంగా మంచి మనసుతో మీ యొక్క ప్రయత్నాలు చేయండి. అంతా మంచే జరుగుతుంది. అంతా మంచే జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.